నమస్తే అందరికీ. కర్ణాటకలో హైకోర్టుకి తర్వాత చాలా జిల్లాల్లో ఉండే కోర్టులకి బాంబు బెదిరింపులు అనేటివి రొటీన్గా జరిగేటివి. ఈ మధ్య కాలంలో కొత్తగా అనంతపురం జిల్లాకి కూడా అట్లాంటి ఫేక్ బెదిరింపు మెయిల్స్ రావడం మొదలైంది. ఈ సబ్జెక్టు గురించి మనం రకరకాలుగా ఆలోచించాలి. మరి ముఖ్యంగా పోలీసు శాఖకి ఈ విషయంలో సామాన్య పౌరులు, మరి ముఖ్యంగా జర్నలిస్టులు సహకరించాలి. ఈ టాపిక్ పైనే కొంచెం మాట్లాడితే బాగుంటుందని అనిపించింది. బాంబు బెదిరింపులు అనగానే ఒక టెన్షన్, అలజడి వాతావరణం నెలకొంటుంది. అప్పుడు సంబంధిత అధికారులు లేదంటే విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోలీసులకు సమాచారం అందిస్తారు. పోలీసులు అక్కడికి డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ తీసుకెళ్ళి మొత్తం తనిఖీలు చేస్తారు. ఆ సమయంలో మనకి విషయం తెలిస్తే జనరల్గానే ఒక కుతూహలంతో ఆ ప్రాంతానికి పోతాం. అట్లా చేయకూడదు. మనం వెయిట్ చేస్తే అసలు విషయం ఏందనేది తెలుస్తుంది. మరీ ముఖ్యంగా మీడియా మిత్రులు అట్లాంటి ప్రాంతాలకి పోయినప్పుడు పోలీసుల విధులకి మనం పూర్తి స్థాయిలో సహకరించాలి. మరి ముఖ్యంగా మనం ఎందుకంటే ఇంతకుముందు ప్రింట్ మీడియా కాబట్టి అధికారులు ఇచ్చే సమాచారాన్ని తీసుకుంటాము, దూరం నుంచి ఒక ఫోటో తీసుకుంటాము, వీలైతే అప్పట్లో వార్తలు రాసేసుకునేటోళ్ళం. కానీ ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత వేగంగా వార్తలు ఇవ్వాలా అనే ఉద్దేశంతో, తర్వాత ఎక్స్క్లూజివ్ విజువల్స్ కావాలా అనే ఉద్దేశంతో మనకి తెలియంతరం ఒకటి, పైనుంచి ప్రెజర్ ఉంటుందేమో అనే ఒక భయంతో మనం ఏం చేస్తామంటే, ఓకే ఇప్పుడు కోర్టులో బాంబులు పెట్టారు, ఉన్నాయా, తనిఖీలు జరిగేటి, నేను విజువల్ చేయాలా అని చెప్పేసి పోలీసులు తనిఖీలు చేస్తూ ఉంటారు. బాంబ్ స్క్వాడ్ పోయి తనిఖీ చేస్తూ ఉంటుంది, డాగ్ స్క్వాడ్ తనిఖీ చేస్తూ ఉంటుంది, అధికారులు పర్యవేక్షిస్తూ ఉంటారు. అక్కడ పోయి మనము విజువల్స్ కోసమో ఫోటోల కోసమో మనం అక్కడ చొరబడతాం. అంటే పోలీసులు అక్కడ విధులు నిర్వహిస్తూ ఉంటే ఒక రకంగా టెన్షన్ వాతావరణం అని అనుకోవాలి మనం ఖచ్చితంగా. ఎందుకంటే అవి ఫేక్ కావాల్సే కావచ్చు, ఫేక్ మెయిల్సే కావచ్చు, అయినా సరే జాగ్రత్తగా ఉండాల్సింది. ఎందుకంటే భద్రతకు సంబంధించిన వ్యవహారం కాబట్టి అట్లాంటి చోటుకి మనం పోయి హడావిడి చేయకోకుండా దూరంగా ఉండడం చాలా ఉత్తమం. ఎందుకంటే తనిఖీలు చేసిన తర్వాత అక్కడ ఉండే పోలీస్ అధికారి కానీ, సంబంధిత ఆ శాఖ అధికారి కానీ, అది ఒకవేళ ప్రభుత్వ కార్యాలయం లేదంటే ప్రైవేట్ కార్యాలయంలో బాధ్యులు వచ్చి ఖచ్చితంగా మనకి బ్రీఫింగ్ ఇస్తారు. మరీ ముఖ్యంగా పోలీస్ అధికారులు ఆ భద్రతకు సంబంధించినటువంటి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా బ్రీఫింగ్ ఇస్తారు. ఆ బ్రీఫింగ్ ఒకటే సరిపడుతుంది. కానీ ఏమవుతుందంటే ఈ ఛానళ్ళ మధ్య పోటీ, తర్వాత సోషల్ మీడియా ఛానళ్ళు, యూట్యూబ్ ఛానళ్ళ మధ్య ఉండే పోటీ కారణంగా నేను ఎక్స్క్లూజివ్ విజువల్స్ పెట్టుకోవాలనే ఆతృతతో మనం అటుపోతాం. ఆతృత ఉండడంలో తప్పలేదు, కానీ అట్లాంటి విషయాల్లో మాత్రం ఖచ్చితంగా బాధ్యతాయుతంగా జర్నలిస్టులు వ్యవహరించాలి. అక్కడికి మనం పోయినా దూరంగా ఉండి అక్కడ జరిగే తతంగాన్ని దూరం నుంచే పరిశీలించాలా, దూరం నుంచే విజువల్స్ కానీ ఫోటోలు కానీ తీసుకోవాలా. తర్వాత తగినంత సమయం ఇచ్చే అధికారితో కంప్లీట్ డీటెయిల్స్ తీసుకోవాలి. ఎందుకంటే ఏవి పడితే అవి మనం ఛానళ్ళలో వేసడము, సోషల్ మీడియాలో పెట్టడంతో అది జనంలో లేనిపోని అపోహలు సృష్టిస్తుంది, భయాన్ని సృష్టిస్తుంది. కాబట్టి ఈ విషయంలో మనం ఖచ్చితంగా జర్నలిస్టులుగా, మరీ ముఖ్యంగా సీనియర్ జర్నలిస్టులు, పాత తరం నుంచి ఉండే జర్నలిస్టులు, ఒక 20-30 సంవత్సరాల నుంచి ఉండే జర్నలిస్టులు, లేదా 15 సంవత్సరాలు 10 సంవత్సరాలు పనిచేసిన జర్నలిస్టులకి దీని యొక్క సీరియస్నెస్ అర్థమవుతుంది. కానీ ఈ దుందుడుకుతనంతో ఆ పనులు చేయడం ద్వారా అక్కడ విధులకు ఆటంకం కలగడం ఒకటి. తర్వాత ఒకసారి మనకి తెలియనితనంతో రెస్ట్రిక్టెడ్ ఏరియాలపై మనము విజువల్స్ తీస్తాం. ఇప్పుడు బాంబ్ స్క్వాడ్ ఆ అధికారులు ఎవరు అనేది కొంతవరకు బయటకు తెలియకూడదు అనే ఒక రూల్ ఉండొచ్చు. కానీ మనం విజువల్ తీసి ఎవరైతే బాంబ్ స్క్వాడ్లో ఉన్నామో వాళ్ళని ప్రజెంట్ చేస్తాం. అట్లనే మనం కోర్టు ప్రెమిసెస్లో తనిఖీలు జరిగేటప్పుడు మనకు తెలియనితనంలో మనం పోయి కోర్టు విజువల్స్ తీస్తాం. ఇట్లా చేయకూడదు. ఇదంతా కూడా చట్ట విరుద్ధం. ఒక రకంగా సబ్జెక్టివ్ కరెక్షన్, అనుమతి లేకోకుండా, న్యాయాధికారుల అనుమతి లేకోకుండా మనం అవి తీయకూడదు. అసలు తీయడం వల్ల వచ్చే ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ. ఎందుకంటే కోర్టులో రకరకాల డాక్యుమెంట్స్ ఉంటాయి, ఎంతో విలువైన సమాచారం ఉంటుంది. అవన్నీ కూడా బయటి ప్రపంచానికి తెలిసే ప్రమాదం ఉంటుంది. దీనివల్ల భద్రతాపరమైనటువంటి సమస్యలు వస్తాయి. అట్లాంటి విజువల్స్ పెట్టడం ద్వారా, అంత ఆత్రపడి ఆ న్యూస్ పెట్టడం ద్వారా ఒరిగే పెద్ద ప్రయోజనమే ఉండదు. ఇంకొక సమస్య, ఇది రెండోది చెప్పుకోవాలా, బాంబు బెదిరింపులు అంటానే ఆ కర్ణాటక నుంచి మాకు వార్తలు వచ్చేవి. కర్ణాటక నుంచి ఎక్కువ ఈ బాంబు బెదిరింపుల పైన ఫ్రీక్వెంట్గా వార్తలు వచ్చాయి. ఒక జోక్ వేసుకునేటోళ్ళం. ఆ వార్తలు ఏముండదంటే, బాంబు బెదిరింపు అంటానే అధికారులందరూ ఆ కార్యాలయాన్ని ఖాళీ చేశారు, తీవ్ర భయాందోళనకు లోనయ్యారు, దూరంగా పారిపోయారు, పోలీసులు వచ్చి తనిఖీ చేసి ఉద్దుత్తదయం తేల్చారు అని రాస్తారు. అప్పుడు ఒక జోక్ వేసుకుంటారు, అదే అక్కడ మీరు బాంబు బెదిరింపులు అంటే దూరంగా పారిపోయినట్లున్నారు, అదే పొరపాటున మా అనంతపురం జిల్లాలో బాంబు బెదిరింపులు అంటాయి కానీ అక్కడికే పారిపోతారు, దూరంగా పారిపోరు, ఎక్కడ బాంబు పెట్టారో అక్కడికే పారిపోతారని జోక్ వేసాను. కానీ దురదృష్టవశాత్తు అట్లాంటి బెదిరింపులు ఇక్కడికి మొదలైనవి. ఇప్పటిదాకా వచ్చినవన్నీ కూడా ఫేక్ బెదిరింపులే. కానీ మనం చిన్నప్పుడు ఒక కథ చదువుకున్నాం, నాన్న పులి కథ.
రెండుసార్లు సరదాగా చెప్తాడు, రెండుసార్లు పోయి నాన్న చూస్తాడు, అరే తమాషగా చేస్తానని నా కొడుకు అనుకుంటాడు. కానీ మూడోసారి నిజంగానే పులి వస్తుంది, ఇప్పుడు నాన్న పోడు. సో మనము ఇదే అంశాన్ని పట్టుకొని ప్రకాష్ రాజ్ గారు ఒక సినిమాలో డైలాగ్స్, అరే మూడోసారి పోయింటే ఏమైందిరా, మహా అంటే నాన్న ఫూల్ అయ్యేటోడు కానీ కొడుకు బతికేటోడు కదా అని అంటాడు. సో ఈ కథని, చిన్నప్పుడు వినిండే కథని ఇప్పుడు సినిమాలో తీసుకునే అంశాన్ని రెండింటినీ కూడా పరిగణలోకి తీసుకొని, ఏమో అసాంఘిక శక్తులు అట్లా ఒక 5-6 సార్లు అటెంప్ట్ చేసి ఫేక్ కాల్స్, ఫేక్ మెయిల్స్ అని చెప్పేసి మనం తేలిగ్గా తీసుకునేది అట్లా చేసి బరితెకించొచ్చేమో. సో ప్రతిదాన్ని కూడా పోలీస్ శాఖ అన్ని యాంగిల్స్లో కూడా ఆలోచిస్తుంది. సో ఖచ్చితంగా ప్రతి బెదిరింపు వచ్చినప్పుడు కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తారు. పోలీసు శాఖ అంత బాధ్యతగా మెలిగేటప్పుడు పౌరులుగా, మరి ముఖ్యంగా సామాజిక బాధ్యత అందరికంటే ఎక్కువ ఉండే జర్నలిస్టులుగా మనం ఖచ్చితంగా పోలీస్ శాఖకి సహకరించాలి. నిన్న మూడోసారి అనంతపురం జిల్లా, ఉమ్మడి అనంతపురం జిల్లాలో కొన్ని కోర్టులకి, మన అనంతపురం జిల్లా కోర్టు కాంప్లెక్స్తో పాటు కొన్ని కోర్టులకి కూడా, కదిరి, హిందూపురము, ఈ కోర్టులకి సత్సాయి జిల్లా పుట్టపర్తిలోని కోర్టులకి బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ బాంబు బెదిరింపులు వచ్చినప్పుడు మాకి డ్యూటీలో భాగంగా మేము ఏమవుతామంటే వార్త రాస్తారు, ఫోటోలు ఎక్కడా అని అడుగుతాం. మిగతా సెంటర్ల నుంచి ఫోటోలు వచ్చేసాయి, కానీ నిన్న అనంతపురం కోర్టు పరిధిలో ఉండే ఫోటో రాలేదు. నేను రొటీన్గానే మేము అరుస్తాం, ఫోటోలు తీయలేదేమి, ఫోటోలు రాలేదేమి అని అడిగినాం. ఫోటోలు ఏమో మేబీ తీసేయలేదేమో అన్నట్లు సందేహం. తర్వాత కాసేపటి తర్వాత అసలు ఫోటోలు తీయలేదని తెలిసింది. నాకు సంతోషం అనిపించింది, ఫోటోలు తీయకపోవడమే మంచిది. ఎందుకు పోయి ఫోటోలు తీసి ఆ ఫోటోలు తీసుకొచ్చి పెట్టి ఒరిగేదేముంది? పాఠకుడికి నేను ఏమిస్తాను, ఫోటోలు చూపిస్తాను, చూపించుకోకుంటే ఏమవుతుంది? చెప్తే సరిపడుతుంది కదా, రాస్తే సరిపడుతుంది కదా. ఇప్పుడు మా ఫోటోగ్రాఫరు లేదంటే ఇంకా కొంతమంది ఫోటోగ్రాఫర్లు, మీడియా మిత్రులు ఆడబోయి హడావిడి చేసి ఆ గందరగోళాన్ని ఇంకా కొంచెం పెంచి ఇది చేసే కంటే కూడా పోలీసులు, మీడియా ప్రతినిధులు ఎవ్వరు లేకుండా చక్కగా విధులు నిర్వర్తించి అన్ని మూలల్ని సెర్చ్ చేసి ఏమీ లేవని పక్కాగా నిర్ధారించుకొని వచ్చి ఒక బ్రీఫింగ్ ఇచ్చారు కదా, అదే చాలు. అంతకుమించి మనం సంచలనాలు చేయాల్సిన పని లేదు. ఈ సంచలనాలు, వ్యూస్ కోసము ఇదంతా కూడా ఈ ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత, అందులో నేను కూడా పనిచేశాను మళ్ళీ దాంట్లో, నాకు బాగా తెలుసు. ఇది ఒక దురలవాటు. అంటే మొదట చెప్పాలా, సంచలనం కలిగించేటట్లు చెప్పాలా అనే ఒక దురలవాటు పోయింది. దీనివల్ల సమాజానికి కొంత ఎక్కువ నష్టం జరుగుతుంది. ఏమీ ఉండదు, వాటిని ఒక పెద్ద బీజిఎం వేసేసుకొని డడ్ అనేసి వేసేస్తారు. అక్కడ వేరే ప్రాంతాల్లో చూసే వాళ్ళకి అబ్బో అనంతపురం జిల్లాలో ఎంతో కోర్టుకు బెదిరించారంట, పేలిపోతానేమో, పోలీసులంతా మోహరించారంట అని తెలిసిపోతారు. అక్కడ చూస్తే కోర్టు రోడ్లో కాపీగా జనం తిరుగుతుంటారు, హాయిగా టీ తాగుతుంటారు, టిఫిన్ చేస్తుంటారు, ఎవరి విధుల్లో వాళ్ళంటారు. దీనివల్ల ఒరిగేది ఏం లేదు. దూర ప్రాంతాల్లో ఉండేటోళ్ళకి లేనిపోని టెన్షన్ క్రియేట్ అయింది. కాబట్టి మీడియాలో ఉండే మిత్రులందరూ కూడా ఈ విషయంలో పక్కాగా మాట్లాడుకొని, ఒకవేళ ఎదుటి వాళ్ళు మన మాట వినరు కానీ మనమైనా సరే ఈరోజు మనం బ్రేకింగ్ ఆ అంశంలో ఇవ్వలేదు, ఒక మంచి స్టోరీ చేద్దాం, అంతకుమించిన బ్రేకింగ్ సాధిద్దాం ప్రజలకు పనికొచ్చే విధంగా. అంతేగాని ఈ హడావిడి ఇదంతా ఏం అవసరం లేదు. ఈ విషయాన్ని మీడియా ఛానళ్ళలో అక్కడ ఉండే కోఆర్డినేషన్స్లో ఉండే వాళ్ళు చాలా బాగా అర్థం చేసుకుంటారు. మనం చెప్పగలగాలి అంతే. సార్ అక్కడ పోయి అది తెచ్చి వేయడం ద్వారా వచ్చే ప్రయోజనం ఏంటి సార్, అంత గందరగోళం చేస్తే ఏం ప్రయోజనం అవుతుంది మనం వేయడం ద్వారా అని మంచి టైంలో మనం మాట్లాడుకోగలిగితే వాళ్ళ యాక్సెప్టెన్సీ ఉంటుంది యాక్చువల్గా. అప్పుడు వాళ్ళు అరుస్తారు, ఎందుకంటే ఎదుటోడు ఛానల్లో వస్తుంది, మన ఛానల్లో రాలే, ఏం చేస్తాను అని అరుస్తారు. అప్పుడు సార్ అంతకంటే నేను ఇంకోటి మంచిది ఇస్తాను, ఎందుకు ఇది ఇంత గందరగోళం ఎందుకు చేయాలా, పోలీసులను నేను ఎందుకు డిస్టర్బ్ చేయాలా, అసలు కోర్టు ప్రాంగణంలో నేను పోయి అట్లా తీస్తే పొరపాటు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అయితే మన పరిస్థితి ఏంది, పోనీ అన్ని ఛానల్లో అది వస్తుంది కదా, మన దగ్గర ఒకటి రాకుంటే ఏం నష్టం వచ్చింది, మనం బాధ్యతగా మెలుగుదాం. అట్లనే యూట్యూబ్ ఛానల్ మిత్రులు కూడా ఇదే అంశం పైన నేరుగా మాట్లాడుకుంటూ మీరు అక్కడ ఇట్లా జరుగుతుందని చెప్పేయచ్చు. అక్కడ పోయి ఆ విజువల్స్ తీసి ఇంకొకటి చేసి మనం చేయాల్సిన పని లేదు. లక్షణంగా మీ ముఖాన్ని చూస్తారు, మిమ్మల్ని ఐడెంటిఫై చేస్తారు. మిత్రుల విషయం తెలుసుకోండి, మనకి అక్కడ ఉండే దృశ్యాలన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవరైతే పెట్టాలనుకుంటున్నారో మీ అందరికీ తెలుసుకోవాల్సిన విషయం అంటే, మిమ్మల్ని జనం ఐడెంటిఫై చేయాలంటే మీరే నేరుగా న్యూస్ చెప్పగలగాల. ఆ విజువల్స్ అనేవి కూడా సపోర్టింగ్కి మాత్రమే తీసుకోవాలా. మీరు ఈ ప్రయత్నం చేయండి, మీరు చాలా సక్సెస్ అవుతారు. మీరు అక్కడ పోయి ఆ గందరగోళంలోనే ఇంకో చోట చేసి ఆ తోపులాటలు, ఆ గొడవలు, అంత గందరగోళం అవసరం లేదు. చాలా ప్రశాంతంగా ఉంటూ అంత సమగ్ర సమాచారాన్ని, పక్కా సమాచారాన్ని తీసుకొని
ఆలస్యంగానే పెట్టండి. అప్పుడు క్రెడిబిలిటీ కూడా పెరుగుతుంది తెలుసా. హడావిడిగా అబద్ధం చెప్పి 1,00,000 వ్యూస్ తెచ్చుకునే కంటే కూడా నెమ్మదిగా విశ్వసనీయమైన వార్తలు పెడదాం. విశ్వసనీయమైన ఒక అధికారితో మనం ఆయన విధులన్నీ నిర్వర్తించి తాపీగా వచ్చి బ్రీఫింగ్ చేస్తారు కదా, అది తీసుకొని పెడదాం. కొంచెం ఆలస్యం అయితే ఏమి ఇబ్బంది ఏం లేదు. అదే ప్రజలకు ఉపయోగపడే సమాచారం, ఇదిగో ఈ పరీక్షా కేంద్రాన్ని ఇక్కడ నుంచి ఇక్కడ మార్చారు, ఎమర్జెన్సీ ఇచ్చి పడేసి చెప్పేసి, కానీ కొంచెం నెమ్మదిగానే ఎలాబరేటివ్గా పక్కాగా సమాచారం ఇవ్వగలిగే వాటి కోసం అంత తాపత్రయం పడాల్సిన అవసరం లేదు కదా. ఈ విషయం పైన మీడియా మిత్రులు అందరూ కూడా ఆలోచించి అన్ని వ్యవస్థలకు కూడా సహకరించాలా. మరీ ముఖ్యంగా భద్రతాపరమైన అంశాలు వచ్చినప్పుడు, శాంతి భద్రతల సమస్యలు తలెత్తినప్పుడు ఖచ్చితంగా పోలీస్ శాఖకి మీడియా సహకరించి తీరాల్సిందే. అది మన బాధ్యత. సో దానికి అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీ విజయభాస్కర్, జర్నలిస్ట్.